అందరికీ నమస్తే అన్న. హ్యాపీ దీపావళి. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆఫీస్కి వెళ్ళిపోయినారు నా. ఒక్కనే బోర్ కొడతాంటే అట్లా బయటకు వచ్చినానా. ఏం చేయాలని అర్థం కాక మా హాస్టల్ పక్కనే ఉన్న గుడికి అయితే వచ్చినానా. లైటింగ్స్ అయితే ఏంది నా స్వామి ఎదరగొట్టినారు. ఎంట్రీలోనే అమ్మాయి ఎదురు వచ్చిందినా. అందంగా ఉందినా. ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి కూడా పోయినానా. గుడిలో నా బాధలు అన్నీ చెప్పుకునేనా స్వామికి. ప్రసాదం అయితే భలే ఉందినా. అలాగే రోడ్డు మీద వెళ్తా అంటే ఆ ఇల్లు అయితే నాకు భలే నచ్చిందినా. ఇంకా సాయంత్రం చీకటి పడగానే బెంగళూరులో అందరూ పటాకులు పేల్చడం మొదలుపెట్టారు నా. సంతోషంగా ఉండారు నా అందరూ. దీపావళికి పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఈడుండాయినా. ఇదే షాపు. బెంగళూరులో అయితే ఏడ చూసినా ఏ వీధిలో చూసినా పటాకులు పెలుస్తూనే ఉన్నారు నా. పట 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 పేలుతూనే ఉండైనా. ఇంకా అక్కడ ఒక ఆంటీ మెహందీ పెట్టించుకుంటే తెలియకుండా వీడియో తీసినానా. ఈడైతే ఒక అన్న మెయిన్ రోడ్లో తెచ్చిపెట్టాను నా పటాకులు బండ్లు పోకుండా. అందరు ఎగురుస్తున్నారు నా దాన్ని. ఇంక నేను చిన్నగా బయట తిరుగుతూ ఉండనా. బయట ఏడాడు పటాకులు బెలుస్తున్నారో చూద్దామని. ఈడైతే ఒక అన్న కొత్తగా పెళ్ళైందనుకుంటా పాప పటాకులు పేల్చుకుంటున్నారు. ఒక పాప వాళ్ళమ్మ భలే పోతున్నారన్న. గ్రౌండ్కి కూడా వచ్చినారు పటాకులు పేల్చుకుని. ఎంత సంతోషంగా ఉండరో. నేను కూడా ఇంటికి పోయింటే బాగుంది అనిపించింది నా. తాత అయితే ఇంకా తగిద 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 విక్రమ్ అంటాడన్నా. వీడైతే చిన్నపిల్లోడు వాళ్ళ నాన్నతో కలిసి పటాకులు వెలుస్తున్నాడు. చాలా బాగుంది. నాకు కూడా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయినా. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలాగే ఛాయ్ తాగుదామని పోయినానా. ఇక్కడ ఛాయ్ సూపర్గా ఉంటుందినా. అలాగే వీధిలో వెళ్తుంటే ఒక పక్క అందరూ పండగ చేసుకుంటా అంటే వీళ్ళు పని చేస్తా అంటే భయం బాగలేదునా. వీళ్ళు కూడా పండగ చేసుకుంటే బాగుంటుందినా. పక్కనే షాపులో ఫ్రీగా గులాబ్ జామ్ ఇస్తున్నారు నా దీపావళిని. అలాగే ఆకలేస్ అంటే బేకరీకి వెళ్ళి ఒక బ్రౌనీ బ్రెడ్ తీసుకొని తినేసి ఇంకా రూమ్కి పోదాం అనుకుంటేనా. సరేనా అయితే రూమ్కి పోతానా. ఫాలో చేసి లైక్ చేయనా చాలు, నాకు ఏమొద్దు.